ప్రాంతం ఇది. అసలు ఇక్కడికి అడుగు పెట్టాలా వద్దా? సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉన్న ఈ ప్రాంతానికి నీరు కావాలి అని అంటే ఇంతమందికి వాటర్ బోర్డు సరఫరా చేసే అవకాశం ఉందా అనే ఒక బిగ్ క్వశ్చన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ గోదావరి ఫేజ్ 2, 3 వచ్చే వరకు కూడా పొదుపుగా వాడుకుంటే అప్పుడు మనం సఫిషియెంట్ వాటర్ ఇవ్వడానికి స్కోప్. ఫేజ్ 2 అనేది గోదావరి మన ఎంతవరకు మన అవసరాలు తీర్చగలుగుతుంది? 24 మంత్స్లో కంప్లీట్ చేయగలిగితే నెక్స్ట్ 5 ఇయర్స్కి సరిపడేంత వాటర్ మనకు అందుబాటులోకి వస్తుంది. 11 ఇయర్స్ తర్వాత మనకి జరిగిన ఒక కీలకమైన సమావేశం. అంటే ఎలాంటి ప్రణాళికలు తీసుకున్నారు? ప్రధానంగా విజన్ 2050కి సంబంధించిన ప్లాన్ కూడా ప్రిపేర్ చేయమని బోర్డులో సీఎం గారు ఆదేశించారు. 111 జీవో మనం తీసేస్తున్నట్టు గతంలో ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి దాని అవసరం అక్కర్లేదు మనకని చెప్పారు. ఇప్పుడు అదే కొనసాగుతుందని ఏమైనా మార్పు ఏదైనా ఉందా? గోదావరిని కనుక లింక్ చేసుకోగలిగితే ఒకటి మూసీ రిజర్వేషన్ అవుతుంది, రెండవది కరువు సంవత్సరంలో కూడా 360 డేస్ అందులో ఫుల్ ట్యాంక్ లెవెల్లో మనం మెయింటైన్ చేయవచ్చు. ఏసీబీకి సంబంధించిన ఏ నోటు వచ్చినా అందులో జలమండలి వాళ్ళు ఎవరో ఒకరు కనిపిస్తూ ఉంటారు. కమిట్మెంట్ ఉంది, ఎఫిషియన్సీ ఉంది. సో కాబట్టి మిగతా డిపార్ట్మెంట్స్ తోటి కంపేర్ చేస్తే దిస్ వన్ ఆఫ్ ద డెడికేటెడ్ డిపార్ట్మెంట్. వెల్కమ్ టు బిగ్ టీవీ. నీళ్ళంటే మనిషికి ప్రాణంతో సమానమైనవి. అలాంటి కీలకమైన జలమండలి ఎండి అశోక్ రెడ్డి గారు మనతో ఉన్నారు. అశోక్ రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. అంటే ఒకప్పుడు హైదరాబాద్కి రావాలంటే ఫస్ట్ అసలు నీళ్ళు లేని ప్రాంతం ఇది, అసలు ఇక్కడికి అడుగు పెట్టాలా వద్దా అనేది ఒక పెద్ద చర్చ. ఈరోజు దాన్ని దాటి మనం ఇంటింటికి నీళ్ళు ఇచ్చే స్థితికి చేరుకున్నాం. ఇన్ని సంవత్సరాల్లో ఇంకా ఎంత చేయాల్సిన అవసరం ఉంది, మనకి ఇంకా ఎంత లోటు ఉంది? జియోగ్రఫికల్గా కనుక చూస్తే హైదరాబాద్ నగరము సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉంటుంది. మన కృష్ణా గోదావరి నదులు పారే కంటే మనకి 400 నుంచి 500 మీటర్ల పైకి హైదరాబాద్ నగరం ఉంటుంది. కాబట్టి సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉన్న ఈ ప్రాంతానికి నీరు కావాలి అని అంటే సో మనం లాంగ్ డిస్టెన్స్ నుంచి కృష్ణా గోదావరి నుంచి వాటర్ 100 to 200 కిలోమీటర్స్ దూరం నుంచి మనం తెచ్చుకుంటే తప్పితే హైదరాబాద్ సిటీ దాహార్తి తీరదు. ఓకే. సో హైదరాబాద్కున్న ప్రత్యేకత అది. ఒకటి రాక్ ఏరియా, రెండవది హై ఎలివేషన్లో ఉంది, సముద్ర మట్టం కిందికి ఉంది, మన నదులు కింద ఉన్నాయి, మనం పైన ఉన్నాము. కాబట్టి మనకి పంపింగ్ ఒకటే ఆధారం, గ్రావిటీతోటి వచ్చే మార్గాలు కూడా లేవు. మనకి గత 100 సంవత్సరాల కింద ఉన్న ఉస్మాన్ సాగర్ ఒకటి, హిమాయత్ సాగర్ ఒకటి, ఈ 2 రిజర్వాయర్లు మాత్రమే మనకి కొంత గ్రావిటీతోటి వస్తుంది. ఓకే. కానీ మిగతా అన్నీ కూడా మనము హైకి అంటే పైకి పంపింగ్ చేస్తూ డిఫరెంట్ స్టేజెస్లో పంపింగ్ చేస్తూ హైదరాబాద్ తీసుకొస్తున్నాం హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ నుంచి. ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్, బట్ తప్పదు మనకి. అంటే దాదాపుగా మనకి ఇప్పుడు 550 మిలియన్ గ్యాలన్ల వాటర్ ఫర్ డే వెళ్తున్నట్టుంది. మనకి 2030 నాటికి అలాంటి టార్గెట్స్ ఏమైనా పెట్టుకున్నామా, లేకపోతే ఎంత మనకి అవసరం అయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు మనకి ఉన్న సప్లై కెపాసిటీ మీరు అన్నట్టుగా 600 MGD మిలియన్ గ్యాలన్ యూనిట్స్కి కెపాసిటీ ఉంది. ఓకే. సో మనం ఎన్రూట్ విలేజెస్లో కొంత ఇవ్వడము, తర్వాత మిషన్ భగీరథకి కొంత ఇవ్వడం వల్ల మనం సిటీకి 550 MGDs యావరేజ్గా సప్లై చేస్తున్నాం. 40 to 50 MGD ఉంది. రెండవది మనకి మంజీరా ఒక 50 సంవత్సరాలు పూర్తయింది లైన్లు వేసి, అవి కూడా ఫుల్ కెపాసిటీలో మనం డ్రా చేయలేకపోతున్నాం. లీకేజెస్ అవుతున్నాయి, హై ప్రెషర్ తోటి వస్తే బ్లాస్ట్ అవుతున్నాయి. సో కాబట్టి అందులో 60-70% డ్రా చేస్తున్నాం. సో 600 కెపాసిటీ ఉన్నప్పటికీ మనకు 500 యావరేజ్కి మనం 550 వరకు డ్రా చేస్తున్నాము. అప్పటికి మనం కోర్ సిటీలో ఆల్టర్నేటివ్ డే ఇస్తున్నాం. కోర్ సిటీలో జిహెచ్ఎంసీ ఏరియాలో మనం ఆల్టర్నేటివ్ డే ఇస్తున్నాము. ఇంకా కొన్ని ఏరియాస్లో సరౌండింగ్ ఏరియాస్లో రీసెంట్గా మనకి ట్రాన్స్ఫర్ చేసిన ఏరియాలో అయితే 2 days కూడా ఇవ్వలేకపోతున్నాం. సో కాబట్టి మనకి ఆల్రెడీ షార్టేజ్ ఉంది సప్లైలో. సో 2030 మీరు అన్నట్టుగా దాని ప్రకారం అయితే ఇంకా ఒక 300 MGD వరకు మనకి షార్టేజ్ ఉంటుంది. ఆ 300 MGD కనుక ఇప్పుడు మనం ప్లాన్ చేసుకున్నా కానీ ఇంకా 2 yearsకి అందుబాటులోకి వస్తుంది. సో కాబట్టి ఇమీడియట్గా మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించి రీసెంట్గా మనకి గోదావరి ఫేజ్ 2 ఒకటే కాదు, ఫేజ్ 3 కూడా 2 phases ఒకేసారి కనుక తీసుకురాగలిగితే నెక్స్ట్ 5 yearsకి సరిపడేంత డిమాండ్ను ఈరోజు షార్ట్ ఫాల్ నెక్స్ట్ 4-5 years డిమాండ్ని కూడా మీట్ కావడానికి 2 phases తీసుకోవాలని మొన్న బోర్డు నిర్ణయం తీసుకున్నది. ఆ బోర్డు నిర్ణయం ప్రకారం క్యాబినెట్ కూడా అప్రూవ్ చేసింది. త్వరలో మనం గోదావరి ఫేజ్ 2, ఫేజ్ 3 2 phases కనుక మనం టెండర్స్కి వెళ్ళిపోయి 24 monthsలో కంప్లీట్ చేయగలిగితే నెక్స్ట్ 5 yearsకి సరిపడేంత వాటర్ మనకు అందుబాటులోకి వస్తుంది. మీరన్నట్టు బోర్డు మీటింగ్లో తీసుకున్న కీలక నిర్ణయాలు అంటే దాదాపు 11 years తర్వాత మనకి జరిగిన ఒక కీలకమైన సమావేశం. అంటే
ఎలాంటి ప్రణాళికలు తీసుకున్నారు ప్రధానంగా? అంటే గతంలో మీటింగ్స్ జరగకపోయినప్పటికీ సర్క్యులేషన్లో డెసిషన్స్ అన్ని తీసుకుంటున్నారు. ఇంపార్టెంట్ డెసిషన్స్ కానీ ప్రతిది కానీ బోర్డు సర్క్యులేషన్లో జనరల్గా నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. ఆ, ఇందులో ప్రత్యేకంగా ఏంటంటే ఈ మధ్యకాలంలో లాస్ట్ 1 ఇయర్ నుంచి గవర్నమెంట్ కొత్త ఎస్టీపీలని కొత్తగా టోటల్గా 100% ఎస్టీపీలని కంప్లీట్ చేయాలి. మూసీ రిజర్వనేషన్ అవ్వాలి కాబట్టి మూసీ స్టార్ట్ అయ్యే లోపున రీజర్వనేషన్ కావాలి అంటే ఎస్టీపీలు కంపల్సరీగా 100% ట్రీట్మెంట్ కావాలి. దానికోసం గవర్నమెంట్ 39 ఎస్టీపీస్ని రీసెంట్గా శాంక్షన్ చేశారు. అలాగే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ మీద ఒక 4 స్పెషల్ ఎస్టీపీస్ని శాంక్షన్ చేశారు పొల్యూషన్ కాకుండా. సో అది కాకుండా నిన్న ఫౌండేషన్ చేశారు సీఎం గారు. ఓల్డ్ సిటీలో సీవర్ నెట్వర్క్ని 300 కోట్లు పెట్టి శాంక్షన్ చేశారు. సో అలా చూస్తే ఈ 6 మంత్స్లో ఏవైతే శాంక్షన్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఒకసారి బోర్డు దృష్టిలో తీసుకెళ్ళి బోర్డులో అప్రూవ్ చేసుకోవడము. అట్లాగే గోదావరికి సంబంధించి నెక్స్ట్ ఫేజ్ 2, ఫేజ్ 3ని ఏ విధంగా మనం ముందు తీసుకెళ్ళి విజన్ 2050కి సంబంధించిన ప్లాన్ కూడా ప్రిపేర్ చేయమని బోర్డులో సీఎం గారు ఆదేశించారు. సో ఒకటి షార్ట్ టర్మ్ 5 సంవత్సరాలకి ప్లాన్ చేసుకోవడం, రెండవది నెక్స్ట్ 20 ఇయర్స్కి 25 ఇయర్స్ కూడా ప్లాన్ చేసుకోవడానికి బోర్డు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మేము ముందుకు ఇలా గోదావరి ఫేజ్ 2 అన్నారు మీరు. ఫేజ్ 3 కూడా ఒకసారి వచ్చే అవకాశం చూడాలని చెప్తున్నారు. ఎంతవరకు సరిపోతుంది ఫేజ్ 2 అనేది గోదావరి మన ఎంతవరకు మన అవసరాలు తీర్చగలుగుతుంది? అంటే ఇప్పటివరకు మనము గోదావరి నుంచి ఒక 10 టీఎంసీ వాటర్ మనము ఎల్లంపల్లి నుంచి తీసుకుంటున్నాం మనకి ఫేజ్ 1 కింద. ఓకే. అది 170 ఎంజీడీ మనకి వాటర్ వస్తుంది. అది 2014-15లో కంప్లీట్ అయిపోయి స్టార్ట్ అయింది. నెక్స్ట్ 10 టీఎంసీ వాటర్ని ఫేజ్ 2 కింద, అట్లాగే ఇంకో 10 టీఎంసీ ఫేజ్ 3 అనేది ఒరిజినల్గా అనుకున్నది. అట్లాగే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కూడా 5 టీఎంసీలని మూసీ రిజర్వనేషన్కి కూడా ఇందులోనే ప్లాన్ చేశారు. కాబట్టి మూసీ రిజర్వనేషన్కి 5 టీఎంసీలతో పాటు మిగతా 15 to 17 టీఎంసీని మనం డ్రింకింగ్ వాటర్ కనుక యాడ్ చేస్తే 300 ఎంజీడీ షార్టేజ్ అప్ టు 2030 వరకు మనం కంప్లీట్ అవుతుంది అనే ఉద్దేశంతో బోర్డు నిర్ణయం తీసుకున్నది. ఆ బోర్డు నిర్ణయం ప్రకారం ఏంటంటే మనకి ఒక 2.53 టీఎంసీ వాటర్ని మనం ఆ 2 రిజర్వాయర్ని మూసీ కోసం వాడుకోవచ్చు. అట్లాగే ఒక 17.5 ఎంజీడీని కనుక డ్రింకింగ్ వాటర్ వాడుకుంటే నెక్స్ట్ 5 ఇయర్స్కి ఈ రోజున్న షార్టేజ్తో పాటు నెక్స్ట్ 5 ఇయర్స్కి కూడా మనము మీట్ కావడానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రెడీగా ఉంటాం. మీరు అన్నట్టు హిమాయత్ సాగర్ కావచ్చు, ఉస్మాన్ సాగర్ కావచ్చు, అంటే మనకి మోక్షగుండం విశ్వేశ్వరయ్య కట్టిందండి ఒక గ్రావిటీతో మనకి నీళ్ళు వచ్చే ఒక ప్రధానమైన ప్రాజెక్టు. అప్పట్లో ఉన్న కెపాసిటీలో మనకి 7 టీఎంసీగా వాళ్ళు దాన్ని డిక్లేర్ చేశారు. ఇప్పుడు మనం 5 టీఎంసీ కూడా వాడుకోవచ్చు అంటున్నారు. ఇందులో 111 జీవో మనం తీసేస్తున్నట్టు గతంలో ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి దాని అవసరం అక్కర్లేదు మనకని చెప్పారు. ఇప్పుడు అదే కొనసాగుతుందని ఏమైనా మార్పు ఏదైనా ఉందా? అంటే ఇంకా అదేమి ముందుకెళ్ళలేదు. ఇప్పుడు 111 జీవో అలాగే ఉంది, రిస్ట్రిక్షన్స్ అలాగే ఉన్నాయి. ఒకటి ఏంటంటే క్యాచ్మెంట్ ఏరియాల నుంచి వరద రావడమే తగ్గింది. మీకు తెలుసు లాస్ట్ 20 ఇయర్స్లో చూస్తే ఎప్పుడు కానీ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఒక దశలో అయితే టోటల్గా జీరో అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. అయితే డ్రౌట్ ఏరియాలో అయితే ఆ ఇయర్లో అయితే అసలు వరద రాదు. ఇప్పుడు లక్కీలీ ఏంటంటే మొన్న వచ్చింది, మనం గేట్లు ఓపెన్ చేసే అంత కూడా వచ్చింది. అవును, ఫుల్ అయిపోయింది, ఎఫ్టీఎల్ లెవెల్ అయిపోయింది. ఇట్లా కొన్ని సంవత్సరాలు ఎవ్రీ 3 ఇయర్స్కి 4 ఇయర్స్కి ఒకసారి డ్రౌట్ ఇయర్ వస్తే ఆల్మోస్ట్ మనకి డ్రింకింగ్ వాటర్ సరిపోదు. సో ఐడియా ఏంటంటే ఒకటి ఆ 2 రిజర్వాయర్స్ నుంచి గేట్స్ ఓపెన్ చేస్తే మూసీ అనేది రిజర్వనేషన్ అవుతుంది, లైవ్ రివర్ అవుతుంది అనేది ఒకటి. రెండవది 360 డేస్ కూడా దాన్ని ఫుల్ లెవెల్లో మెయింటైన్ చేయాలి కరువు ఇయర్లో కూడా. ఓకే. కాబట్టి ఈ గోదావరిని కనుక లింక్ చేసుకోగలిగితే ఒకటి మూసీ రిజర్వనేషన్ అవుతుంది, రెండవది కరువు సంవత్సరంలో కూడా 360 డేస్ అందులో ఫుల్ ట్యాంక్ లెవెల్లో మనం మెయింటైన్ చేయవచ్చు. అది ప్రభుత్వ ఆలోచన. అంటే మనం హైదరాబాద్లో చూసుకుంటే డ్రైనేజీ వ్యవస్థ అండి. ఎందుకంటే చాలా వరకు మనకి రోడ్లపైన ఎంత బాగుండే రోడ్లైనా పొంగి పొరులుతూ ఉంటాయి. మీరు దానికి ఒక 90 డేస్ ప్రోగ్రామ్ ఒకటి ఛాలెంజింగ్గా తీసుకున్నారు. అంటే ఛాలెంజ్గా ఉండిపోయిందా, ఏమైనా మనం మీట్ అవ్వగలిగాం? ఛాలెంజింగ్గా మీకు ఆ డాష్బోర్డ్లో మీ పక్కన కనపడుతుంది చూడండి. సో ఈ రోజు మీద రియల్ టైంలో మీకు కనపడుతుంది అక్కడ 2289 కిలోమీటర్లు కంప్లీట్ అయినట్టుగా అక్కడ కనపడుతుంది. ఆ వెహికల్స్ కూడా కనపడుతున్నాయి మీకు. సో ఎన్ని మ్యాన్ హోల్స్ ఈ రోజు మీద క్లియర్ అయింది, ఏ రోజు ఏ టీం ఎన్ని చేస్తుంది అనేది మీకు అక్కడ లైవ్గా కనపడుతుంది. సో 90 డేస్లో మేము 3 లక్షల మ్యాన్ హోల్స్ని క్లియర్ చేయాలి, 3000 కిలోమీటర్లని మొత్తం సిల్ట్ అంతా తీయాలి అని ఒక లక్ష్యంగా పెట్టుకొని అక్టోబర్ 2 నాడు ప్రారంభించాము మనం. కానీ మేము అనుకున్న దానికంటే 100% చేయలేకపోయాము. ముఖ్యమంత్రి గారు మొన్న రివ్యూ చేసినప్పుడు కూడా అడిగితే మేము 70%, 65 to 70% రీచ్ అయ్యాము అని మేము చెప్పడం జరిగింది. బట్ అప్పటికి
చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇది ఒక ఇన్నోవేటివ్ ఐడియా. మనం ఏమీ ఎక్స్ట్రా డబ్బు ఖర్చు పెట్టట్లేదు, ఉన్న స్టాఫ్ తోటి సిస్టమేటిక్గా చేసుకుంటూ వస్తున్నాము, ఆన్లైన్లో మానిటరింగ్ చేస్తున్నాము. సో అలా చేస్తే మనకి 1,80,000 మ్యాన్ హోల్స్ క్లియర్ అయిపోయినాయి. మనకు 3 లక్షలు ఉన్నాయి. 3 లక్షల కోసం టార్గెట్ చేసింది, 1,80,000 పూర్తయ్యాయి. అట్లాగే 2,200 కిలోమీటర్స్ మనకి లైన్ క్లియర్ అయింది. అందుకే సీఎం గారు ఏమన్నారంటే, సరే మీరు ఆ 40-30% ఏదైతే గ్యాప్ ఉందో నెక్స్ట్ 3 మంత్స్ ఎక్స్టెండ్ చేసి కంటిన్యూ చేయండి, కంప్లీట్ చేయండి అనేది వారి ఆలోచన. సో దీని రిజల్ట్స్ మనకు ఆల్రెడీ కనపడుతున్నాయి. లాస్ట్ 3 ఇయర్స్ మనము ట్రిపుల్ లోడ్లు అందులో నుంచి మట్టి వెళ్తుంది సీవేజ్. అవన్నీ తీసిన తర్వాత మాకు కంప్లైంట్స్ 20-25% కొన్ని దిక్కులు తగ్గింది, కొన్ని దిక్కులు 30% తగ్గింది. నెంబర్ ఆఫ్ ఓవర్ఫ్లోస్ తగ్గిపోయాయి. ఓకే, మనకి ఎవ్రీ మంత్ దాదాపు 40,000 కంప్లైంట్స్ వస్తాయి సీవరేజ్ ఓవర్ఫ్లోస్ మీద, చౌకేజ్ కానీ ఇవన్నీ ఎవ్రీ మంత్ యావరేజ్గా 1,500 వస్తాయి. అవి మనకి లాస్ట్ ఇయర్ ఇదే మంత్ తోటి కంపేర్ కనుక చేస్తే మనకి 25% to 30% కొన్ని డివిజన్స్లో అయితే ఇంకెక్కువ తగ్గాయి. అంటే నువ్వు సిల్ట్ ఎప్పుడైతే బయటికి తీసావో సో ఫ్లో అనేది రెగ్యులేట్ అయిపోయింది, కాబట్టి ఓవర్ఫ్లో అనేది తగ్గిపోయింది. సో కాబట్టి 100% మీరు కంప్లీట్ చేయండి అనేది ముఖ్యమంత్రి గారు ఆదేశం. అంటే మీరు ఏంటంటే 15,000 నుంచి 40,000 కంప్లైంట్ అంటే చిన్న విషయం కాదు. అంటే ఇది ఎందుకు వస్తుందంటే కంప్లైంట్ ప్రధానంగా ఏంటి, అసలు దేనికి వస్తుంది? అంటే సిబ్బంది కారణమా, లేకపోతే ఉపయోగించే వాళ్ళ కారణం ఉందా? ఏ విధమైన కారణాలు ఉన్నాయి? ఎగ్జాక్ట్ క్వశ్చన్ అండి. సో మనకి ఏరియా ఉదాహరణకి కోర్ సిటీ, ఒకప్పుడు కోర్ సిటీ 150-160 కిలోమీటర్లు స్క్వేర్ కిలోమీటర్స్ ఉండేది. సో మన నెట్వర్క్ అంతా కూడా డెవలప్ చేసింది నిజాం పీరియడ్ నుంచి డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. 100 ఇయర్స్ ఉన్నాయి, 70 ఇయర్స్ ఉన్నాయి, 80 ఇయర్స్ ఉన్నాయి, సో 50 ఇయర్స్ లైన్స్ ఉన్నాయి. సో మనం ఎప్పుడైతే డిజైన్ చేసామో ఆ రోజు నాడు సిటీ వేరు, ఈ రోజు నాడు గ్రో అయిన సిటీ వేరు. సో మనం ఒక ఇల్లున్న ప్లేస్లో మల్టీ స్టోర్స్ బిల్డింగ్స్ వస్తున్నాయి. ఒక పైప్ సైజ్ ఇంత ఉన్నది, ఇప్పుడు ఈరోజు ఇంత పైప్ సైజ్ పెంచాల్సిన అవసరం వస్తుంది. సో మనం క్రియేట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది లిమిటెడ్కి తయారు చేసాము. ఆ రోజు నాడు 50 ఏళ్ళ నాడు డిమాండ్ని దృష్టిలో పెట్టుకుని చేసింది, 30 ఇయర్స్ డిమాండ్ పెట్టుకుని చేసింది. ఈరోజు రాజ్భవన్ రోడ్కి వెళ్తే మీకు 50 ఇల్లు ఉన్న ప్లేసుల్లో ఒక 30 ఫ్లోర్స్ మల్టీ స్టోర్ బిల్డింగ్ కనపడుతుంది. అవును, 100 ఫ్యామిలీస్ నీకు 100,000 స్క్వేర్ యార్డ్స్లో వస్తున్నాయి. సో సీవేజ్ జనరేషన్ ఎక్కువ అవుతుంది, వాటర్ రిక్వైర్మెంట్ ఎక్కువ అవుతుంది. సో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసామో అది ఎన్హాన్స్ కాలేదు. ఒకటి, ఇప్పుడున్న డిమాండ్కి అనుకూలంగా కాలేదు, ఫ్యూచర్ డిమాండ్కి కూడా అనుకూలంగా లేదు. కాబట్టి ఇప్పుడు మనం సీవేజ్ లైన్స్ ఏవైతే వేసామో అవి డెఫినెట్గా క్యారింగ్ కెపాసిటీ సరిపోక ఓవర్ఫ్లో అవుతూ ఉంటాయి. సో ఏమాత్రం కొద్దిగా స్టక్అప్ అయినా కానీ అవుతూ ఉంటాయి. కొన్ని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటాయి. సో ఇవన్నీ కారణాలు. ఒక్క సింగిల్ రీజన్ అని చెప్పలేము, దెర్ ఆర్ మెనీ రీజన్స్ ఓవర్ఫ్లో కావడానికి. ఒకటి, ఎవ్రీడే వచ్చిన కంప్లైంట్స్ని మనం రెగ్యులేట్ చేయాలి. సెకండ్, ఎక్కడ లైన్స్ అవసరమో అక్కడ మనం వాటిని ఎన్హాన్స్ చేయాలి, రీప్లేస్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. అది చాలా ఫైనాన్షియల్గా thousands of crores రూపీస్ అవసరం పడుతుంది. సో మనం ఫేజ్డ్ మేనర్లో చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే మురుగునీరు రోడ్డు పైన ఓవర్ఫ్లో కానీ హైదరాబాద్ నగరాన్ని చూసే అవకాశం ఉంటుందండి అసలు? డెఫినెట్గా ఉంటుందండి, తప్పకుండా ఉంటుంది. బట్ ఇట్ టేక్స్ టైం. అంటే ఈరోజు జలమండలి వాటర్ బోర్డు ఏరియా ఎంతో తెలుసా మీకు? 1,450 స్క్వేర్ కిలోమీటర్స్. సో ఒకప్పుడు 150 కిలోమీటర్లు ఉన్నది 650 కిలోమీటర్లకు వెళ్ళింది. ఇప్పుడు 1,400 స్క్వేర్ కిలోమీటర్స్కి వెళ్ళింది ఓఆర్ఆర్ లోపల ఉన్న మొత్తం ఏరియా. సో మీరు అలా అంటే రీసెంట్గా మనకి మున్సిపాలిటీస్, గ్రామ పంచాయతీస్ కూడా ఈ ఏరియాలకు వచ్చేసాయి. అవును, జీహెచ్ఎంసీ పరిధి దాటి వెళ్ళినట్టున్నారు. ఎస్. సో అక్కడ ఏముంటుంది, మొన్నటి వరకు విలేజ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఉదాహరణకు నార్సింగి ఒక విలేజ్, అన్నీ చిన్న చిన్న ఇల్లు ఉండేది. నార్సింగ్లో మల్టీ స్టోర్ బిల్డింగ్స్ వస్తున్నాయి. ఆ రోజు నాడు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు లైన్ ఎంత ఉంటుంది, మున్సిపాలిటీ అయినప్పుడు లైన్ ఎంత ఉంటుంది, ఈ రోజు రిక్వైర్మెంట్ ఏంటి, అలా చూస్తే మనం thousands of కిలోమీటర్స్ని అడిషనల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొత్తగా వేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ 20 సంవత్సరాలకి ప్లాన్ చేసుకొని ఎన్హాన్స్మెంట్ చేస్తూ ఇప్పుడు లైన్స్ వేయాలి. దాని అన్నిటికీ డిపిఆర్స్ తయారై ఉన్నాయి. బట్ ఫేజ్డ్ మేనర్లో ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ ప్రయారిటీ, ఫస్ట్ వీఆర్ గోయింగ్ ఫర్ గోదావరి. సో ట్రీట్మెంట్ ఇంపార్టెంట్, మూసీ రీజవనేషన్, ఎస్టీపీలోకి వెళ్తున్నాం. సో ఒకేసారి మనం అన్ని చేయాలంటే 30,000 40,000 crores అవసరం ఉంటుంది. బట్ డ్రింకింగ్ వాటర్ మోస్ట్ ప్రయారిటీ. నౌ వీఆర్ గోయింగ్ ఫర్ దట్. గవర్నమెంట్ హెస్ శాంక్షన్ ఆల్రెడీ. నెక్స్ట్ ఎస్టీపీలు మనం నెక్స్ట్ 39 ఎస్టీపీలకి ఇప్పుడు ఫౌండేషన్ అయిపోతున్నాము, టెండర్కి వెళ్తున్నాం. అది కంప్లీట్ కనుక అయిపోతే మూసి క్లీన్ అవుతుంది. సో ఫేజ్డ్ మేనర్లో మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అంటే హైదరాబాద్లో ఒక విచిత్రమైన పరిస్థితి చూసామండి. ఎందుకంటే మంచినీటి వాటర్ వెళ్తున్న టైంలో మురుగునీరు కలిసి
వాళ్ళు కలుషితమైన తర్వాత రోగాల పాలైన ఘటనలు లేదా ఆసుపత్రుల పాలైన ఘటనలు కూడా మనం చూసాం. ఎందుకంటే నిజాం కాలం నాడు వేసిన ఆ పైప్ లైన్లు అనేవి మార్చకపోవడం ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పుడు అది ఎంతవరకు వచ్చిందండి? ఏమైనా అటువంటిది ఏమైనా జరుగుతుందా, లేకపోతే జరిగే అవకాశం ఉందా? ఉందండి. ఉదాహరణకి నిన్ననే ముఖ్యమంత్రి గారు మీకు ఓల్డ్ సిటీ నేను వెళ్ళినప్పుడు 300 కోట్లతోటి సీవేజ్ టోటల్ ట్రంక్ లైన్ శాంక్షన్ చేశారు. నిన్న ఫౌండేషన్ అయింది. ఇవాళ వర్క్ స్టార్ట్ అవుతుంది, ఇవాళ రేపు 2 డేస్లో. 156 కిలోమీటర్స్ని మొత్తం సీవర్ లైన్ని మనం రీప్లేస్ చేస్తున్నాము లేటెస్ట్గా. ఓకే. సో చాంద్రాయనగుట్ట కాన్స్టిట్యున్సీ ఇవన్నీ. ఇంతకుముందు ఒకసారి ఫేజ్ 1 కంప్లీట్ చేశారు, ఫేజ్ 2లో కొంత భాగం చేశారు, ఫేజ్ 3 మార్చికి అయిపోతుంది. సో సౌత్ ఆఫ్ మూసీ అనేది నిన్న ఫౌండేషన్ వేసిన దాంతో కనుక మనం నెక్స్ట్ 2 ఇయర్స్లో కంప్లీట్ చేయగలిగితే సౌత్ ఆఫ్ మూసీ మీరు అన్నట్టుగా రెనోవేషన్ కొత్త లైన్స్ అయిపోయినట్టే సౌత్ ఆఫ్ మూసీ. సో ఇక నార్త్ ఆఫ్ మూసీ అంటే మీకు ఈ రెడ్ హిల్స్, నారాయణగూడ, అంబర్పేట ఈ ఏరియాస్ ఏవైతున్నాయో అవి కూడా కొంత ఎన్హాన్స్ చేయాలి. కొన్ని నాలాలకు డైరెక్ట్ వెళ్ళిపోతున్నాయి. సో ఆ లైన్స్ డెవలప్ చేయాలని టైం పడుతుంది. అది కాకుండా రీసెంట్గా మనకి హ్యాండ్ ఓవర్ చేసింది అయితే మొత్తం టోటల్గా సీవేజ్ మాస్టర్ ప్లానే తయారు చేసాం. సో 2500 కిలోమీటర్స్ లైన్ కావాలి. సో దానికి సంబంధించిన ఫైనాన్షియల్ అవి ఉంటాయి. సో ఫేజ్డ్ మేనర్లో నెక్స్ట్ 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్లో ఫేజ్డ్ మేనర్. అంటే వర్షం వస్తే వాటర్ లాగింగ్ పాయింట్సే కాదు, ఎప్పుడు మ్యాన్ హోల్స్ మనుషుల్ని మింగేస్తాయని ఒక భయం అనేది అప్పుడు వెంటాడింది, ఇప్పుడు కూడా వెంటాడుతూ ఉంది. ఏమైనా పరిష్కారం అంటే ఏ విధంగా జరగాల్సిన అవసరం? డెఫినెట్గా అండి. ప్రాబ్లం ఏంటంటే ఒకేసారి సడన్గా రెయిన్ వచ్చి ఫ్లాష్ ఫ్లడ్స్ లాగా రావడంతో రోడ్ల మీద బాగా వాటర్ రాగానే ఎక్కడ ట్రాఫిక్ అక్కడ ఆగిపోతుంది. సో ఆ వాటర్ వెళ్ళాలి అంటే స్టామ్ వాటర్ డ్రైన్స్ నుంచి వెళ్ళిపోవాలి. కొన్ని ఏరియాల్లో స్టామ్ వాటర్ డ్రైన్ సరిపోదు. సో అప్పుడు ఏం చేస్తారు, సీవేజ్కి సంబంధించిన మ్యాన్ హోల్ని ఓపెన్ చేస్తారు, ఎవరో వచ్చేస్తారు, వాటర్ అందులో వెళ్ళిపోతే తొందరగా డీఫై అవుతుంది. సో ఆ మానిటరింగ్ గతంలో లేకుండే. ఓకే. సో ఇప్పుడు మేము కూడా వర్షం వచ్చినప్పుడు ఏ లాగింగ్ పాయింట్స్ ఉంటాయో అక్కడ మేము మా టీమ్స్ని తయారు చేసాం. ఎట్లాగైతే మనం జిహెచ్ఎంసీ టీం ఉందో మేము కూడా టీమ్స్ని తయారు చేసి వర్షం వచ్చినప్పుడు ఆ ఏరియాకి వెళ్ళి మానిటరింగ్ చేయడానికి టీమ్స్ పెట్టేసాం, ఎమర్జెన్సీ టీమ్స్ని. సో అది కాకుండా మ్యాన్ హోల్స్ అన్నిటికి కూడా మేము గ్రిల్ అరేంజ్ చేసాం, మేజర్ పెద్ద మ్యాన్ హోల్స్ అన్నీ కూడా. సో 10 ఫీట్ 12 ఫీట్ ఉన్నాయి, ఎక్కడైతే పెద్దవి ఉంటాయో ట్రంక్ మెయిన్స్ వాటన్నిటికీ గ్రిల్ కూడా అరేంజ్ చేసాం. సో ఒకవేళ క్యాప్ ఓపెన్ చేసినా కానీ ఒక గ్రిల్ ఉంటుంది, సో ఆ మనిషి లోపలికి వెళ్ళకుండా. సో అలాంటివి కూడా అరేంజ్మెంట్ చేసాము. బట్ ఆ 1 అవర్ 1.5 అవర్ అనేది ఎనీ సిటీ. సో ఇప్పుడు మీరు యూరోప్ తీసుకున్నా, యూఎస్ తీసుకున్నా కానీ సడన్గా 5 సెంటీమీటర్లు వచ్చేది 15 సెంటీమీటర్లు వస్తే ఆ 1-2 అవర్స్ స్టాగ్నేషన్ అవుతుంది. దానికి సంబంధించి అప్గ్రేడేషన్ కానీ లేకపోతే నెక్స్ట్ మానిటరింగ్ మెకానిజం కానీ 3 డిపార్ట్మెంట్లు కలిపి చేస్తున్నాయి. జిహెచ్ఎంసీ, తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్, వాటర్ బోర్డు, ఆల్ టీమ్స్ విల్ బి ఆన్ ద రోడ్స్ ఆ టైంలో. సార్ ఇంకోటి వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ విన్నాను. అంటే మనకు ఉండే 3 లక్షల మ్యాన్ హోల్స్లో ఉండే ఆ సిల్ట్ ఏదైతే ఉందో దాని నుంచి ఇసుకను తయారు చేసి ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నాం అంటున్నారు. సాధ్యమేనా, లేకపోతే అది ఏమైనా అంటే ఓన్లీ మనకి పుస్తకాల్లోనే లేదా పేపర్స్లో ఉందా, లేదా ఆచరణ ఏమైనా జరిగే అవకాశం ఉందా? అది కొంత ప్రయత్నం జరిగింది, ఇంకా రీసెర్చ్ జరుగుతుంది, దాని మీద ట్రయల్ చేస్తున్నారు. ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఆ కన్స్ట్రక్షన్ వేస్ట్ కొంత వెళ్తుంది, మిగతాదంతా ఇసుక మళ్ళీ అందరికీ వెళ్తుంది. అవును. సో అదంతా కలిసి మళ్ళీ సీవేజ్ తోటి బయటికి తీస్తున్నాము. అదంతా మనం 3 ప్లేసెస్లో డంప్ చేస్తున్నాము, అంబర్పేట, అత్తాపూరు, తర్వాత నాగోల్. ఈ 3 ఎస్టీపీల ఏరియాలో డంప్ యార్డ్స్ పెట్టాము, అక్కడ తీసుకెళ్ళి వేస్తున్నారు. మీరు అన్నట్టుగా కొంత ప్రయత్నం జరిగింది, దాన్ని క్లీన్ చేసేసి మళ్ళీ శాండ్ తయారు చేస్తే వస్తుంది. ఓకే. బట్ దాని కాస్ట్ ఒక 1000 to 1100 రూపీస్ టన్ పడుతుంది. ఇప్పుడు మన రివర్ శాండ్ తెచ్చుకుంటే 1600, 1700 ఉంటుంది. ఇది 1100-1000 రూపాయల వరకు వాళ్ళకి వర్కౌట్ అవుతుంది తక్కువకి. కానీ కలర్ కొద్దిగా తేడా ఉంది, స్ట్రెంత్ సేమ్ ఉంటుంది, కలర్ మాత్రం కొద్దిగా డార్క్ ఉంటుంది కాబట్టి చాలామంది ప్రిఫర్ చేయట్లేదు. కాబట్టి వయబిలిటీ అనేది వాళ్ళకి ఒక ప్రాబ్లం. అది కాకుండా వాళ్ళు ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నారంటే, మీరు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ టెండర్స్ అంటే మీ కాంట్రాక్ట్లు ఉంటాయి కదా, దాంట్లో కూడా వాడట్లేదు, మీరు ఏమైనా కనుక తీసుకోగలిగితే మాకు వయబిలిటీ వస్తుంది, మేము దీన్ని అంతా ప్రాసెస్ చేస్తాము అని ఒక రిక్వెస్ట్ చేశారు. నేను వాటర్ బోర్డు వరకు ఏంటంటే మా సీవరేజ్ వర్క్స్ ఏవైతున్నాయో అందులో నేను లోపలనే వెళ్తుంది కాబట్టి నాకు ప్రాబ్లం లేదు, వర్క్ మనం పైకి రాదు. సో నేను బైబ్యాక్కి కూడా నేను అవసరమైతే ఫెసిలిటీ ఇస్తా అని చెప్పాను. అది కాకుండా వాళ్ళు అందులో కంకర వెళ్తుంది, డిఫరెంట్ మెటీరియల్ వెళ్తుంది, స్టోన్ కూడా వెళ్తుంది. సో వాటిని బై ప్రోడక్ట్స్ కింద వాళ్ళు అమ్ముకోవచ్చు. రెండవది మ్యాన్ హోల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం ఇటుకలతో కడుతున్నాం,
సో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఎందుకు చేయకూడదు దాంతో అలా కనుక చేస్తే జేసీబీ తోటి తవ్వేసి ఫిక్స్ చేసేసి ఒకటే రోజులో ఒక 5 అవర్స్లో మనం కంప్లీట్ చేయవచ్చు కదా, 2-3 రోజులు తవ్వి కట్టే బదులు. అది కూడా ఒకటి ఎక్స్పెరిమెంట్ చేయమన్నాము. నెక్స్ట్ 3-4 మంత్స్లో ఒకవేళ సక్సెస్ఫుల్గా వస్తే సో మనం పైప్స్ ఎట్లా తయారు చేసి పెడతామో మ్యాన్ హోల్స్ను కూడా వీలైతే తీసుకెళ్ళి ఫిక్స్ చేసేటట్టుగా ఒక సిస్టమ్ తయారు చేయాలని ఒక ఆలోచన. సరే, ఇప్పుడు జలమండలి కోసం మాట్లాడుకున్నా మనకు బకాయిలు అనేవి చాలా కీలకంగా కనిపిస్తాయి. దాదాపు 1600 కోట్ల రూపాయలు పైగా బకాయిలు ఉన్నాయనేది ఎప్పుడు మనకు వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఏంటి, దీన్ని బయటపడే అవకాశం ఉందా లేదా తెలియదా? సో బకాయిల గురించి ప్రజలకి ఒక బాగా అవగాహన ఏముంది అంటే వీళ్ళు ఎలా కట్ చేయరు అనేది ఒక నమ్మకం. ఎందుకంటే వాటర్ కదా, మంచినీళ్ళు కదా, సెన్సిటివ్ సబ్జెక్టు, సెంటిమెంట్ సబ్జెక్టు. మంచినీళ్ళు కట్ చేశారు అనేది కొద్దిగా వినడానికి హార్ష్గా ఉంటుంది. కరెంట్ కట్ చేసినంత ఈజీగా మనం వాటర్ కనెక్ట్ చేయలేము. రెండవది, నేను కట్ చేయాలన్నా నాకు ఖర్చుతో కూడుకున్నది. అది ఒకసారి తవ్వి కట్ చేసి మళ్ళీ పెట్టాలి అనేది ఒక ప్రాబ్లం. రెండవది, ఒక రకంగా మనం ఫ్రీ వాటర్ ఇస్తున్నాం. దాదాపు 6 లక్షల కనెక్షన్స్కి 7 లక్షల కనెక్షన్స్కి ఫ్రీ వాటర్ ఇస్తున్నాము. 2.5 లక్షల డొమెస్టిక్ కనెక్షన్స్ ఉన్నాయి స్లమ్స్లో, అవి ఫ్రీ ఇస్తున్నాం. సో కాకపోతే ఏరియర్స్ గతంలో ఉన్న వాటిని పే చేయకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1 టైం సెటిల్మెంట్ ఇచ్చాము. బట్ అందులో కూడా పెద్దగా రెస్పాన్స్ రాలేదు. సో కఠినంగా వ్యవహరిస్తే ఎలా ఉంటుంది అనేది ఇంకొక ఆలోచన. ఓకే, సో ఎంతమంది మీద కఠినంగా ఉంటాము, సో దానికి కొద్దిగా సెన్సిటివ్ సబ్జెక్ట్ కాబట్టి ఆలోచిస్తున్నాము హౌ టు రికవర్ దట్ మనీ. రెండవది, ఇప్పుడు ట్యాంకర్స్ బుక్ చేసుకొని వెళ్తున్నారు. సమ్మర్ రాగానే వాళ్ళ వాటర్ సరిపోదు. అట్లీస్ట్ ఏరియర్స్ ఉన్న వాళ్ళకి ట్యాంకర్ ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఆలోచించకూడదు? ఏరియర్స్ పే చేస్తేనే మేము ట్యాంకర్ని మీకు అలో చేస్తాము. సో ఇట్లాంటి కొన్ని ఆలోచిస్తున్నాము, ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ నిజంగా ఏరియర్స్ వాడు 5,000 10,000 పెట్టుకొని ఫ్రీ వాటర్ తీసుకుంటూ ఏరియర్స్ పెట్టుకొని మళ్ళీ ట్యాంకర్ అడుగుతున్నారు. సో అట్లాంటి వాటి మీద కొద్దిగా ఏమైనా చేస్తే రికవర్ అవుతుందేమో అని ఆలోచిస్తున్నాను. అంటే టోటల్గా ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించి ఏమీ లేదండి, 1600 కోట్లు అన్నీ ప్రైవేట్ వాళ్ళే ఉన్నారా, లేకపోతే మిగతా గవర్నమెంట్ సంబంధించిన బకాయిలు ఉన్నాయండి? గవర్నమెంట్ ఉన్నాయి, ప్రైవేట్ ఉన్నాయి, కొన్ని డిస్ప్యూటెడ్ ఉన్నాయి, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ 50-60% ఉన్నాయి. అట్లాగే ప్రైవేటు మన కన్జ్యూమర్స్కి కూడా దాదాపుగా ఒక 40% వరకు ఉంటాయి. అంటే చాలా చోట్ల ఇలా బకాయిలు ఉండేటప్పుడు మనం డిఫాల్టర్స్ లిస్ట్ పెడుతుంటారు చాలా డిపార్ట్మెంట్లో. మనం ఎందుకండి అటువంటి అది, అంటే సాహసం ఏమైనా లేకపోతే చేయకూడదని అనుకుంటున్నామా, ఎందుకని? అంటే ఇప్పుడు మనకి మేజర్ బిగ్ డిఫాల్టర్స్ అందరికి కూడా కొన్ని డిస్ప్యూటెడ్ ఉంటాయి. అంటే మీటర్కి సంబంధించిన ఇష్యూస్, మేము మా వాళ్ళు ₹1,00,000 అని బిల్ ఇస్తారు, లేదు మాది 60,000 50,000 మీటర్స్ తప్పు చూపెట్టారు, మీ వాళ్ళు రాంగ్ ఇచ్చారు. ఇలాంటి డిస్ప్యూట్స్ ఎక్కువ ఉంటాయి. అవన్నీ మధ్య మధ్యన సెటిల్ అవుతూ ఉంటాయి. బట్ బిగ్ కస్టమర్స్ గురించి మేము ఎప్పుడూ రెగ్యులర్గా పర్సూ చేస్తూ ఉంటాం. ఈరోజు మాకు వచ్చే రెవెన్యూలో కూడా 1 lakh కన్జ్యూమర్స్ 80% రెవెన్యూ ఇస్తున్నారు 13 లక్షలలో. కమర్షియల్, రెండవది ఇండస్ట్రియల్. 13 లక్షల కనెక్షన్లో 1 లక్ష మంది 80% రెవెన్యూ వస్తుంది. ఓకే. సో మిగతా 12 లక్షల మంది ఓన్లీ 20% రెవెన్యూ వస్తుంది. ఎందుకంటే 7-8 లక్షల మందికి మనం ఫ్రీ వాటరే ఇస్తున్నాం. సో ఫ్రీ వాటర్ అంటే 20 KL వరకు ఫ్రీ వాటర్. అంటే గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్ చేస్తుందేమో కదా మనకి ఇయర్లీ? గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్ యాక్చువల్గా బడ్జెట్ ప్రొవిజన్ పెడుతున్నారు. కొన్ని సంవత్సరాలు వస్తుంది, కొన్ని సంవత్సరాలు రావట్లేదు. బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ రికవరీ కావట్లేదు. సో కాబట్టి మన ఎక్స్పెండిచర్కి రెవెన్యూకి మిస్ మ్యాచ్ అయిపోయి పేమెంట్స్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఓకే. అంటే గతంలో కూడా మనకి మున్సిపల్ యాక్ట్ ప్రకారం మనకి జీహెచ్ఎంసీ అలాగా పన్నులు వసూలు చేస్తుంది కాబట్టి అందులోంచి కొంత శాతం మన జలమండలికి ఇవ్వాల్సిన అవసరం ఉందనేది లాంగ్ పెండింగ్లో ఎప్పుడు నడుస్తూ ఉంటుంది. మీరు అన్నది కరెక్ట్. నేను ఇక్కడ ఈడీగా 3 years పనిచేస్తాను. అప్పటి నుంచి మీరు అన్నది నడుస్తుంది. 2015లో ఆ డెసిషన్ తీసుకున్నారు. 15% ప్రాపర్టీ ట్యాక్స్ని వాటర్ బోర్డుకి ఇవ్వాలి. అట్లీస్ట్ సీవేజ్ అనేది వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు, వాటర్ సప్లై ఉంది అనేది. బట్ 2015 తర్వాత జియో అయితే ఇచ్చారు, గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నాయి, కానీ పేమెంట్ ఏం జరగలేదు. బట్ 2020లో మళ్ళీ కొన్ని ఏరియాస్ని హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు కూడా మంత్లీ ఇంత ఇవ్వాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు. అవి కూడా కొన్ని రోజులు ఇచ్చారు. సో తర్వాత అవి కూడా అంటే వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ కూడా బాగలేదు అని చెప్పేసి, సో నౌ ఇట్స్ పేమెంట్స్కి సంబంధించి రికన్సిలేషన్ ఏమీ జరగట్లేదు. బట్ ఏరియాస్ అయితే వచ్చేసాయి, బర్డెన్ అయితే వచ్చింది. బట్ ఫండ్స్ ఏమీ పెద్దగా ట్రాన్స్ఫర్ కాలేదు. అంటే ఇంత చేస్తున్న, అంటే ఇంత నీటి సరఫరా చేస్తుంది, మరోవైపు మురుగునీరు పారుదల సమస్య చేస్తున్న డిపార్ట్మెంటు లాభాల్లో ఉందా, నష్టాల్లో ఉందా? అంటే ఇది కమర్షియల్ ఆర్గనైజేషన్ కాదండి. ఒక్కటి ప్రాబ్లం ఏంటంటే మేము 100% కాస్ట్ రికవరీ అనేది ఎప్పుడు ఆలోచించలేదు. ఉదాహరణకి
2009-10లో మాకు 350 MGD వాటర్ వచ్చేది. ఆ తర్వాత కృష్ణా ఫేజ్ 3 వచ్చింది, గోదావరి వచ్చింది, వాటర్ డబుల్ అయింది అవైలబిలిటీ. బట్ 2012 తర్వాత మనం టారిఫ్ రివిజనే చేయలేదు. 2014లో కమర్షియల్ టారిఫ్ రివిజన్ చేశారు. 2014 నుంచి ఇప్పటివరకు 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాల్లో ఎంప్లాయీస్కి 2 సార్లు PRC వచ్చింది, శాలరీస్ 2 అంతలు పెరిగాయి, O&M కాస్ట్ పెరిగింది, పవర్ ఛార్జెస్ గోదావరి కృష్ణ వచ్చిన తర్వాత అంతకుముందు 50 కోట్ల మంత్లీ బిల్ వచ్చేసి 100 crores వెళ్ళిపోయింది. సో ఎక్స్పెండిచర్ 3 times 4 times పెరిగింది. బట్ టారిఫ్ ఏమి రివిజన్ చేయలేదు. సో 10-12 సంవత్సరాల కింద ఏదైతే రేట్ ఉందో ఈ రోజు కూడా అదే రేట్ ఉంది. శాలరీస్ కూడా ఒక 70 crores పైన అవుతాయేమో మీకు మంత్లీ 70 crores అవుతుంది ఈజీగా. సో దానికి తోడు ఏంటంటే 130 crores పవర్ బిల్స్ మేజర్ కాంపనెంట్. సో ఈ రెండు కలిపి 200 crores, అనదర్ 20-30 crores కెమికల్స్, తర్వాత ఈ మెయింటెనెన్స్, సో ఇవన్నీ ఎయిర్ టెక్నీషియన్స్, డైలీ మానిటరింగ్, ఇవన్నీ జరుగుతుంది. టోటల్గా ఎంత అవుతుందండి? ఈ రోజు మీద 220-230 crores మనకి ఎక్స్పెండిచర్ అవుతుంది. బట్ మన రెవెన్యూ 110-120 crores కంటే ఎక్కువ లేదు. అంటే మనకు ఒక దాదాపుగా ఒక 170 నుంచి 150 నుంచి మనకి మినిమం 100 crores అయితే ఎవ్రీ మంత్ డెఫిసిట్ ఉంది. ఎవ్రీ మంత్ వీఆర్ అనేబుల్ టు పే ద పవర్ బిల్స్, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. సార్ చివరిగా చెప్పండి, చాలా వరకు మనం జలమండలి అనగానే అంటే అది బయట కావచ్చు లోపల కావచ్చు నీటి దొంగల కోసం మాట్లాడుకుంటాం, లేకపోతే జలమండలిలో జలగల్లా ఉండేవాళ్ళ కోసం మాట్లాడుకుంటాం. గతం నుంచి కూడా మనకు వస్తున్నది. మీరు ఎక్కడ ఎన్ని చేసినా సరే ఎక్కడో చోట ఒక లూప్ హోల్ కనిపిస్తూ ఉంటుంది. ఏం చేయదలుచుకుంటారు? ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈ జలగలను కావచ్చు, ఈ దొంగలను కావచ్చు, ఎలా మీరు కంట్రోల్ చేయబోతున్నారు? మీరే అన్నారు కదా టెక్నాలజీ పెరిగిందని. సో ఆ టెక్నాలజీనే మనం వాడుతూ సొల్యూషన్ స్టార్ట్ చేస్తున్నాం. మనకి 220 ఎయిర్టెక్ మిషన్స్ పనిచేస్తున్నాయి. దాని మీద ఇంతమంది పనిచేస్తారు, ఎవ్రీ డే ఇంత పని చేయాలి. సో ఆ మానిటరింగ్ మెకానిజం అనే దాన్ని ఇంకా స్ట్రెంథెన్ చేసాం. సో ఇప్పుడు మీకు చూడండి, అక్కడ వెహికల్ మూమెంట్ కనపడుతుంది, గతంలో లేదు. ఏ వెహికల్ ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలు ఎక్కడ పనిచేసింది, ఎన్ని మ్యాన్ హోల్స్ తీశారు, ఇంక్లూడింగ్ ఫోటో వస్తుంది నాకు అక్కడ. సో గతంలో అయితే 2 hours పనిచేశారా, 3 hours పనిచేశారా తెలీదు. ఓకే, నౌ హౌ మెనీ అవర్స్ వర్క్, హౌ మెనీ లెంత్ ఆఫ్ లైన్ క్లియర్డ్, హౌ మెనీ మ్యాన్ హోల్స్ క్లియర్డ్ వస్తుంది. ఓకే, సో బై యూజింగ్ టెక్నాలజీ వర్క్స్ కూడా ఏ వర్క్ ఎక్కడ శాంక్షన్ చేశారు, ఆ శాంక్షన్ అయిన వర్క్ శాంక్షన్ ముందు ఫోటో, తర్వాత ఫోటో విత్ GPS కోఆర్డినేట్స్. సో అంటే మీరన్నట్టుగా గతంలో టెక్నాలజీ లేదు కాబట్టి కొంత మిస్యూజ్ చేయడానికి స్కోప్ ఉండే. ఓకే, బట్ ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. ఈ రోజు నువ్వు మార్నింగ్ వెళ్ళి అక్కడ పనిచేసావంటే రేపు సాయంత్రం వరకు అక్కడ ఫోటో వస్తుంది, ఆ ఫీల్డ్ రిపోర్ట్ కూడా వస్తుంది. సో కాబట్టి అంత ఈజీగా మిస్ చేయడానికి లేదు. మేము ప్రతిదీ కూడా డాష్ బోర్డు మీదకి తీసుకొస్తున్నాము. ఈవెన్ ట్యాంకర్స్ కూడా ఎక్కడ స్టార్ట్ అయ్యి ఏ ఇంటికి వెళ్ళింది, ఎక్కడ డంప్ చేసి వచ్చారు, ఎన్ని ట్రిప్లు కొట్టింది అనేది కూడా మనకి ట్యాంకర్ మేనేజ్మెంట్ కింద వస్తుంది. సో ప్రతి దానికి AVTS పెట్టాము వెహికల్స్కి, వాటిని ట్రాక్ చేస్తున్నాము. వర్క్స్కి అయితే వర్క్స్ మాడ్యూల్ చేసాము. వర్క్స్కి బిఫోర్ ఆఫ్టర్ కంప్లీషన్ ప్రతిది కూడా ఫొటోస్ క్యాప్చర్ చేస్తున్నాము. దానికి సంబంధించిన క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్స్ పెట్టాము. సో వీఆర్ మానిటరింగ్ క్లోజ్లీ. సో అంత ఈజీగా మిస్యూజ్ అంటే మనకున్న వర్క్సే O&M చాలా తక్కువ, ఓన్లీ ప్రాజెక్ట్స్ మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. కంపారిటివ్లీ ఇంత ఏరియా ఇంత పాపులేషన్ ఉన్న దాంట్లో మనం ఖర్చు పెట్టే O&M నిజంగా చెప్పాలంటే చాలా తక్కువ. మంత్లీ ఒక 10-20 కోట్లు ఖర్చు పెడితే చాలా ఎక్కువ ఇంత పెద్ద ఏరియాకి. సో బట్ ఎఫిషియెంట్లీ వీఆర్ ట్రయింగ్ టు వర్క్. సరే, ఇంకో కీలకమైన విషయం, ఇప్పుడు కూడా మనకి ACBకి సంబంధించిన ఏ నోటు వచ్చినా అందులో జలమండలి వాళ్ళు ఎవరో ఒకరు కనిపిస్తూ ఉంటారు. అవినీతి సంగతి ఏంటి, అసలు దాన్ని ఏ విధంగా చూడబోతున్నారు, చేయబోతున్నారు? అంటే మీరు చెప్పిన దాని ప్రకారం జలమండలి కంపారిటివ్లీ తక్కువే ఉన్నారండి. సో అక్కడో ఇక్కడో ప్రతి డిపార్ట్మెంట్లో ఉంటారు. బట్ ఫోకస్డ్ జలమండలిలో ఎంత హైయెస్ట్ ఉన్నారు అట్లా ఏమి లేదు. నేను లాస్ట్ 1 year 2 years మీరు ఫిగర్స్ తీసుకోండి. కంపారిటివ్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎఫిషియెంట్ డిపార్ట్మెంట్ తీసండి. ఎందుకు చెప్తున్నా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత 24 hours ఆన్ డ్యూటీలో ఉండాలి. సో వాటర్ సప్లై అనేది 360 days జరగాలి. సంక్రాంతి రోజు అందరు సెలవులో ఉంటారు, వీళ్ళు పనిచేయాలి. ఉగాది రోజు అందరు సెలవులో ఉంటారు, ఆ రోజు కూడా వాళ్ళు తిప్పాలి. సో నువ్వు సీవేజ్ అయినా వాటర్ అయినా 360 days 24 hours ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్, ఒక ప్రొఫెషనల్ డిపార్ట్మెంట్. సో కమిట్మెంట్ ఉంది, ఎఫిషియన్సీ ఉంది. సో కాబట్టి మిగతా డిపార్ట్మెంట్స్ తోటి కంపేర్ చేస్తే దిస్ వన్ ఆఫ్ ద డెడికేటెడ్ డిపార్ట్మెంట్. ఉదాహరణకి నాగార్జున సాగర్ నుంచి మనం వాటర్ తీస్తున్నాం, కృష్ణా నుంచి 200 kilometers లైన్లో ఎక్కడ ఏ వాల్ లీక్ అయినా కానీ మొత్తం సిటీకి వాటర్ అవుతుంది. గోదావరి నుంచి తీసుకొస్తున్నాం, ఎల్లంపల్లి నుంచి.
ఒక్క లైన్ ఒక్కరోజు ఆగిపోతే సిటీ అతలకతలం అయిపోతుంది. అవును. ఒక్కరోజు ఆగిపోతే 50% సిటీ విల్ నాట్ గెట్ వాటర్. ఓకే. యూ కెన్ ఇమాజిన్. అవును. ఒక్క గోదావరి ఎల్లంపల్లి నుంచి వచ్చేటప్పుడు వస్తున్న ఎన్ రూట్ విలేజ్లో ఒక వాల్ ఎక్కడన్నా కనుక బ్లాస్ట్ అయితే నెంబర్ ఆఫ్ వాల్స్ ఉంటాయి. నేను ఆపి రిపేర్ చేయడానికి నాకు 24 అవర్స్ పడుతుంది మినిమం. ఓకే. 24 అవర్స్ వాటర్ ఆగితే మళ్ళీ రెగ్యులేట్ కావడానికి మళ్ళీ 2 days పడుతుంది నాకు, మళ్ళీ తెచ్చి అన్నిటికీ తెచ్చుకోండి. ఎంత అన్రెస్ట్ ఉంటుంది యూ కెన్ ఇమాజిన్. సో అప్పుడప్పుడు ఏం చేస్తారంటే ఎప్పుడు ఏం జరుగుతుంది ఎక్కడ అనేది స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. బట్ ప్రొఫెషనల్గా అలవాటైంది, టీమ్స్ రెడీ పెట్టుకొని 24 అవర్స్ ఉంటారు కాబట్టి అది సడన్గా ఇప్పుడు మీరు పోతుంటే రోడ్డు మీద ఓవర్ఫ్లో అవుతుంది. ఎప్పుడు అవుతుందో తెలియదు. 1 గంట లేట్ చేస్తే 2 kilometers వెళ్తుంది అది. అప్పుడు మీ ఫోకస్ అక్కడికి వస్తుంది. 2 kilometers వెళ్ళింది జలమండలి ఏం చేస్తుందని. బట్ వాడు ఎక్కడి నుంచో రెస్పాండ్ అయ్యి ఆడికి వచ్చి అది ట్రీట్ చేసే వరకు నీకు 1 hour పడుతుంది ఈ ట్రాఫిక్లో. ఓకే. ఆ 1 hourలో డ్యామేజ్ జరిగిపోతుంది, ఆ రోడ్ అంతా పాడవుతుంది. సో మీకు బయటికి వచ్చింది మాత్రమే తెలుసు ఒక మ్యాన్ హోల్, మాకు బయటికి రాని 3 లక్షల మ్యాన్ హోల్స్ గురించి తెలుసు. వీఆర్ వరీడ్ అబౌట్ 3 lakhs మ్యాన్ హోల్స్. యూఆర్ వరీడ్ అబౌట్ ఓన్లీ సివరేజ్ ఓవర్ఫ్లో ఒక్క మ్యాన్ హోల్ గురించి మీరు రోజు ఫోకస్ చేస్తారు. మేము 3 లక్షలని మెయింటైన్ చేస్తాము. ఆ 3 లక్షలలో 5, 10, 20 పైకి వస్తాయి. అది మాత్రమే అన్రెస్ట్ వాటర్ బోర్డుకి చెడ్డ పేరు రావడానికి కారణమవుతుంది. అది కూడా రాకుండా ఏం చేయాలి అనేది పనిచేస్తుంది. ఫైనల్గా చెప్పండి, చాలా వరకు మనం చూస్తుంటే ఒక నోయిడా నగరం లాగా మనకి ఎక్కడికక్కడ అపార్ట్మెంట్లు లెగిస్తూ ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, లేకపోతే కొత్తగా వస్తున్న ప్రాంతాలు కావచ్చు. ఆ బిల్డింగ్లు చూస్తుంటే ఇంతమందికి వాటర్ బోర్డు సరఫరా చేసే అవకాశం ఉందా అనే ఒక బిగ్ క్వశ్చన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రతి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అప్పుడు కంపల్సరీగా వాళ్ళు ఫిజిబిలిటీ సర్టిఫికేట్ అడుగుతారు. ఈవెన్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు కూడా జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ ఎవరు పర్మిషన్ ఇచ్చినా దే ఆస్క్ ద ఫిజిబిలిటీ సర్టిఫికేట్. వీళ్ళకి సీవేజ్ వాటర్ ఇవ్వడానికి స్కోప్ ఉందా అని ఒక క్వశ్చన్ అడుగుతారు. సో ఇక్కడ నుంచి మన దగ్గర నుంచి వీళ్ళకి ఇవ్వడానికి స్కోప్ ఉంది అని ఒక సర్టిఫికేట్ మనం ఇచ్చిన తర్వాత మాత్రమే పర్మిషన్ వస్తుంది. దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎట్లా క్రియేట్ చేయాలనేది క్వశ్చన్. ఓకే. ఉదాహరణకి ఒక 10 ఎకరాలలో 10,000 ఫ్లాట్స్ వస్తున్నాయి. అవును. దానికి నియర్ బై సోర్స్ ఎక్కడ ఉంది, ఆ 10,000 ఫ్లాట్స్ సరిపడేంత లైన్ ఎక్కడి నుంచి చేయాలి, దానికి ఎంత ఖర్చు అవుతుంది, వాటర్ అవైలబిలిటీ ఉందా లేదా అనేది స్టడీ చేసిన తర్వాత ఒకటి ఇస్తారు. బట్ దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్. 2 years 3 years పడుతుంది కాబట్టి ఈ 2-3 yearsలో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఆ డెవలప్మెంట్కి సంబంధించిన వాళ్ళ దగ్గర కొంత చేస్తాము. సో మిగతా అంతా ప్రాజెక్ట్స్ నుంచి మనం చేయాల్సి వస్తుంది. సో వాటర్ అవైలబిలిటీ అనేది కొద్దిగా ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు. ఓకే. సో లాస్ట్ 10 yearsలో మనము అడిషనల్ వాటర్ ఏం తెలియదు. అవును. సో 2014-15లో మనం ఏదైతే వాటర్ వాడుతున్నామో 15లో గోదావరి వచ్చింది. ఆ రోజు నాడు మనం ఏది ఉందో ఈ రోజు అదే 10 yearsలో. ఈ పీరియడ్లో ఎంత ఏరియా పెరిగింది, ఎన్ని హౌసెస్ పెరిగాయి, ఎంత పాపులేషన్ పెరిగింది, అది. సో సేమ్ వాటర్ని వీఆర్ అడ్జస్టింగ్. సో కాబట్టి అడిషనల్ వాటర్ లేనప్పుడు ఉన్న వాటర్ని అడ్జస్ట్ చేయడమే కదా. సో పొదుపుగా వాడుకోవాలి ఒకటి. సో నెక్స్ట్ గోదావరి phase 2, 3 వచ్చే వరకు కూడా పొదుపుగా వాడుకుంటే అప్పుడు మనం సఫిషియెంట్ వాటర్ ఇవ్వడానికి స్కోప్ ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది టోటల్గా ఒక జలమండలికి సంబంధించిన అటు వాటర్ సప్లై కావచ్చు, లేకపోతే మురుగునీరు పారుదలని ఏదైతే ఉందో నియంత్రించడం కావచ్చు, మ్యాన్ హోల్స్ కావచ్చు, వీటన్నిటిపైన ఒక ప్రణాళిక అనేది ఉంది. ఆ ప్రణాళిక ప్రకారం ఒక పనులు జరుగుతున్నాయి. ఏదేమైనా నీటి చుక్క చాలా విలువైంది. అది ఇప్పటికీ భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగం కాబట్టి దాన్ని ఆచితూచి ఉపయోగించాలనేది కీలక సారాంశం. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. దిస్ ఈజ్ గణేష్. For more videos like this, subscribe Big TV channel.